2 పెళ్ళిళ్ళు చేసుకున్నామని అన్నారు ఒక అబ్బాయితోనే. ఆ స్టోరీ చెప్పరా? ఏంటి అంటే ఫస్ట్ నేనే ప్రపోజ్ చేసిన అనమాట. మీరే ప్రపోజ్ చేశారు అయితే? మా ఫ్రెండ్ కి బాయ్ ఫ్రెండ్ ఉండే, ఆ బాయ్ ఫ్రెండ్ కి క్లాస్మేట్ అనమాట ప్రశాంత్. సో నేను ప్రపోజ్ చేస్తే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ మాది, దట్టు ఏరియా కూడా వేరు. ఇప్పుడు ఈ మధ్యన అట్లీస్ట్ ఈ తెలంగాణ స్లాంగ్ ఇది కొంచెం మీకు తగ్గట్టు మాట్లాడుతున్నా గానీ ఇంతకు ముందు వచ్చినప్పుడు కంప్లీట్ గా ప్యూర్ రాయలసీమ స్లాంగ్ అనమాట. ఇప్పటికీ కూడా కొన్ని పదాలు ఆపుకోలేను నేను. అది వస్తుంది, రాయలసీమ వచ్చేసింది. అది సగం సగం వస్తుంది అనమాట. నాకు చాలా ఆలోచించి మాట్లాడతాను నేను. సో దానివల్ల కొంచెం కంప్లీట్ ఎక్కువ ట్రెడిషనల్ ఫ్యామిలీ, వీళ్ళు కంబైన్డ్ ఫ్యామిలీ, ఇంట్లో ఒప్పుకుంటారో లేదో అని చెప్పి ఆయన ఒక 9 నెలలు టైం పట్టింది ఆల్మోస్ట్ నన్ను యాక్సెప్ట్ చేయడానికి. యాక్సెప్ట్ చేసిన ఒక 3-4 నెలలకు, ఒక 6 నెలలకు ఇంట్లో తెలిసిపోయింది. నన్ను తీసుకెళ్ళిపోయినారు, హౌస్ అరెస్ట్ చేసినారు. అక్కడ ఒక 1 ఇయర్ ఉన్నా ఇంకా నా వల్ల అవ్వట్లేదు. ఇంట్లో సంబంధాలు చూడడం స్టార్ట్ చేసినారు. నాకేమో చేసుకుంటే ప్రశాంత్నే చేసుకోవాలి, ఇంకా లేదంటే ఈ జీవితం వద్దు. ఇంక అప్పట్లో ఆ ఏజ్ లో ఎట్లా అయిపోయారు అన్ని నిబ్బి స్టోరీస్ అనమాట అప్పట్లో. అవి క్యూట్ గా ఉంటాయి. సో అట్లా మొత్తానికి ఒక రోజు ఒక 6 నెలల తర్వాత 7 నెలల తర్వాత ఇంట్లో ఎవరు లేనప్పుడు మా అమ్మ కొత్తిమీరకి ఏదో పంపిస్తే దాంట్లో ₹1-2 మిగిలితే కాయిన్ బాక్స్లో వేసి ఫోన్ చేసిన అనమాట నేను మా ఆయనకి. దేవుడి దయ వల్ల ఆయన ఫోన్ నంబర్ మార్చకుండా అదే పెట్టుకొని అన్నాడు. సో అట్లా ఒక 2-3 సార్లు ఏమో మాట్లాడినా, ఇట్లా ఉంది సిచ్యువేషన్, నేను బాగానే ఉన్నా, నువ్వు టెన్షన్ పడద్దు, నేను నిన్నే చేసుకుంటా అంటే కూడా పాపం ఆయన అప్పటికి కూడా టెన్షన్ పడుతూ ఉన్నాడు అనమాట. ఇంత సీరియస్ అయిపోయి తీసుకెళ్ళిపోయినారు, చేసుకోవాలా వద్దా అన్న డైలమాలో ఉన్నాడు. ఇంకా తర్వాత మొత్తం పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఇంకొక 2-3 రోజుల్లో ఎంగేజ్మెంట్ అనగా మళ్ళీ ఫోన్ చేసిన, ఇది పరిస్థితి, నువ్వు చేసుకుంటా అంటే నేను వస్తాను, లేదంటే సూసైడ్ చేసుకుంటా నేను అని చెప్పిన. నాకు చాలా ఇష్టం, ఆయనకు కూడా చాలా ఇష్టం. ఇన్ని స్ట్రగుల్స్ అయినా మేము ఒకరికొకరం విడిపోలేదంటే గ్రేట్. జీవితంలో మొత్తం సినిమా కష్టాలే అబ్బా, మొత్తం సినిమా సీరియల్ కష్టాలే మావైతే. 0 నుంచి ₹10 లేవు మాకు. ఒకనొక టైంలో పంజాగుట్ట నుంచి ఎస్ఆర్ నగర్ రావడానికి ₹10 లేక నడుచుకుంటూ వచ్చిన. నాకు ఇప్పటికీ అన్ని గుర్తొస్తాయి. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఇంత సెట్ చేసుకోగలిగినామంటే ఒకరికొకరు నమ్మకం ఉండాలి ఫస్ట్. కష్టాలు వచ్చినాయని ఒకలాగా, బాగున్నప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తే అది ప్రేమ కాదు. ఎన్నొచ్చినా సరే కలిసి ఎమోషనల్ అయిపోతుంది, నెట్టుకొని వస్తే బాగుంటుంది. సో అట్లా ఇంకా ఇట్లా ఎంగేజ్మెంట్ నేను, నాకు నువ్వే కావాలి అని చెప్తే సరే వచ్చేసేయి అని చెప్పినాడు అనమాట. ఇంకా మా నాన్నమ్మ 500-600 ఇచ్చింది ఏదో ఫేషియల్ చేసుకోవడానికి ఎంగేజ్మెంట్ అంటే. సో 500-600 తీసుకొని బస్సు ఎక్కిన. అనంతపూర్ దగ్గర ముదిగుబ్బ అని ఒక ఏరియా ఉంటుంది, మా నాన్నమ్మ వాళ్ళు అక్కడ ఉంటాండ్రు అనమాట. సో డైరెక్ట్ బస్ లేదు, మధ్యాహ్నం 12:30కి ఎక్కిన. ఆ ఏరియా నుంచి అనంతపూర్కి ఒక బస్సు, అనంతపూర్ నుంచి కర్నూలుకి, కర్నూలు నుంచి జడ్చర్ల నుంచి హైదరాబాదు. టెన్షన్ అవుతుందన్నమాట. అక్కడ నుంచి వచ్చి ఎంజీబీఎస్ మహాత్మా గాంధీ స్టాచ్యూ దగ్గర ఉండు, నేను వస్తానని చెప్పినాడు. వచ్చేసిన రాత్రి 12-12:30 అయింది జర్నీ అంతా అయిపోయి వచ్చేసరికి. వచ్చిన అర్ధగంట అయింది, గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది, రాడు ఇంకా మనిషి. భయం వేసింది అప్పుడు, చాలా భయం వేసింది. అరే నమ్మి వచ్చేసిన నేను, ఇంకా రాలేదేంటి ఆయన. ఆ సిచ్యువేషన్ లో ఆ టైంలో ఒక అమ్మాయికి ఎట్లుంటుంది చెప్పు, అందరినీ వదిలేసి వచ్చినామని. సో మొత్తానికి వచ్చినాడు, కార్ పంక్చర్ అయింది అందుకే రాలేదు అని చెప్పి. సో అది అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టినాడు ఆ రోజు రాత్రి. అక్కడ పడుకుని పొద్దున్నే ఇంకా ఆయన అప్పటికే షాపింగ్ చేసేస్తున్నాడు పెళ్లికి సంబంధించిన చీర అవన్నీ. యాదగిరి గుట్టకు పోయి పెళ్లి చేసుకున్నాము ఒకసారి. ఒక సినిమా లాగా అనిపిస్తుంది మీరు చెప్పినట్టు, సినిమా సీరియల్ స్టోరీ లా ఉంది. యాదగిరి గుట్టకు పోయి పెళ్లి చేసుకున్నాం. అయిపోయిన తర్వాత ఇంకా అప్పటికే ఇంట్లో చెప్పలేదు కదా, భయం ఆయనకు తీసుకెళ్ళడానికి, చాలా భయం. వాళ్ళ అమ్మన్న, వాళ్ళ నానమ్మన్న, మొన్నటి వరకు ఉండే వాళ్ళ నానమ్మ అంతా ఇప్పటికీ కంప్లీట్ ఇట్లా చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ అన్నమాట. సో చాలా భయం వేసింది ఆయనకు. ఇంకా నన్ను ఇట్లా కాదని చెప్పి హాస్టల్లో డ్రాప్ చేసేసినాడు అనమాట. హాస్టల్లో ఆంటీ వాళ్ళది కూడా లవ్ మ్యారేజ్. సో పెళ్లి బట్టలు వస్తే వాళ్ళు అడిగినారు, ఏంటి ఇట్లా తీసుకొచ్చినావు అంటే ఇది ఆంటీ స్టోరీ అని చెప్తే వాళ్ళు కూడా పాపం
ఇదయ్యి నన్ను యాక్సెప్ట్ చేసి కరెక్ట్ అయిపోయారు అలా. ఇదే యాక్సెప్ట్ చేసి పెట్టుకున్నారు. ఆల్మోస్ట్ అక్కడ కూడా హాస్టల్లో ఒక 1 year ఉన్నా. ఇంకొక 9 నెలలు 10 నెలలు కాగానే నాకే అనిపించింది ఎన్ని రోజులకి తీసుకుపోడు, ఎన్ని రోజులు అని ఉంటాయి, పక్కన వీళ్ళందరూ కూడా నిన్ను మోసం చేస్తున్నాడేమో, నేను ఇన్ని రోజులైంది ఇంకా తీసుకుపోవట్లేదు, నువ్వు అడుగు అని చెప్తాను అనమాట. ఇంకా అడిగినా నువ్వు తీసుకెళ్ళి ప్రశాంత్, లేదంటే తప్పు ఒప్పో మా నాన్నకి మా అమ్మకి ఫోన్ చేసి తప్పు అయిపోయింది నేను వచ్చేస్తా అని చెప్తాను అని చెప్పిన. ఆ సిచ్యువేషన్లో మళ్ళీ ప్రశాంత్ ఇంట్లో పోయి చెప్తే ఒప్పుకోలేదన్నమాట వాళ్ళు. ఇంక ఇట్లా కాదని చెప్పి ఆయనే పెళ్లి కార్డ్స్ కొట్టించి వాళ్ళ రిలేటివ్స్ కి ఇచ్చి, వాళ్ళ అమ్మకు కూడా ఆయననే కార్డ్ ఇచ్చినాడు ఇట్లా పెళ్లి చేసుకుంటానా అని చెప్పి. సో చిన్నగా మా ఇంటి దగ్గరే ఒక చిన్న అది డెకరేషన్ అది చేసి ఇంకా అక్కడ మళ్ళీ రెండోసారి పెళ్లి చేసుకోవడం జరిగిందనమాట. సో అట్లా 2 times చేసుకొని, అండ్ దాని తర్వాత ఇంకా మళ్ళీ కష్టాలు మొదలు. పేరుకే కానీ నా ఎంగేజ్ అంతా కష్టంలోనే పోయింది. ఎప్పుడు నేను నా కష్టాలు ఇది అని ఎప్పుడు ఎవరితో షేర్ చేసుకోలేదు. ఈ రోజు ఈ సిచ్యువేషన్ వచ్చి ఊరికే ఏం చెప్పుకోవాలి మన బాధల గురించి అన్న ఇది ఉండే అనమాట. చాలా మందికి చాలా ఆఫీసుల్లో వర్క్ చేసినా కానీ నా బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటి అని తెలీదు. నా ముఖం మీద ఎప్పుడు చిరునవ్వుని నేను పోనీలేదు, ఎప్పుడు స్మైల్ ఫేస్ ఉంటది. నా కష్టమో సుఖమో అన్ని నాలోనే దాచుకున్నా. నా వెనకాల రాముడిలాగా మా ఆయన తోడున్నాడు. సో ఖచ్చితంగా ఒక్కరు చేస్తేనే అవ్వదు ఇది, ఇద్దరు కలిసి జంటగా నడవాలి. అది ఏ సిచ్యువేషన్ అయినా సరే అదే చెప్దాం అనుకున్నా నేను. ఈవెన్ లవ్లో అయినా సరే ఖచ్చితంగా తప్పులు జరుగుతాయి. ఎంత పెద్ద తప్పు జరిగినా సరే యాక్సెప్ట్ చేసే గుణం మనలో ఉండాలి, అప్పుడే మీ జీవితం బాగుంటుంది. సో ఇంత కష్టపడి ఇంత నెట్టుకొని వచ్చినాం కాబట్టి అట్లీస్ట్ 10 సంవత్సరాలకి ఈ ఆనందం ఇదంతా చూడగలుగుతున్నాం అని చెప్తా. మీరు అనుకున్న గోల్కి మీరు రీచ్ అయ్యారు, ఇంకా ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఏబిఎన్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్గా ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే యాజ్ అ ఆడియన్స్ పరంగా చూస్తే జీవితంలో చాలా పడొచ్చినాం ఇక్కడి వరకు. ఒక 3 నెలల షోని చూసి జడ్జ్ చేయొద్దండి ఎప్పుడు ఒక మనిషిని. వాళ్ళ పర్సనల్స్ ఎన్నో ఉండుండొచ్చు. స్వతహాగా మీరు అక్కడికి వెళ్తే ఎట్లా బిహేవ్ చేస్తారు, ఎట్లా ఉంటారు 24 గంటలు అనేది మీకు కూడా తెలియకపోవచ్చు. వెళ్ళిన తర్వాత ఆరా అదంతా అట్లా సెట్ అయిపోతుంది. దయచేసి ఎప్పుడు ఎవరినైనా సరే, అమ్మాయినైనా అబ్బాయినైనా తక్కువ చేసి మాట్లాడొద్దండి. ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏంటి అని మీకు తెలీదు, ఎన్ని పడొచ్చారు అని చెప్పి. ప్లీజ్ అస్సలు ఒకటే కోరుకుంటా, నెగిటివిటీని స్ప్రెడ్ చేయకండి. వీలైతే నచ్చితే చూడండి కానీ నెగిటివ్ కమెంట్స్ చేయకండి ప్లీజ్, దయచేసి. ఇంతకు మించి ఏం చెప్పలేదు. థ్యాంక్ యూ మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏబిఎన్ మేనేజ్మెంట్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. ఫస్ట్ శాటిలైట్ ఇంటర్వ్యూ నాది, ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం ఈ ఛానల్ని. చాలా హ్యాపీగా ఉంది, మాటలు రావట్లేదు అసలు. సో హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ లవ్ యూ ఆల్. శ్రవంతి మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఏబిఎన్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. మరో స్పెషల్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.